ఈ ఎన్నికల్లో టీచర్స్ కాన్స్టిట్యున్సీలో భారతీయ జనతా పార్టీ మాత్రమే పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ పోటీ చేయడం లేదు. ఎందుకంటే ఆ పార్టీ పేరు మీద ఆ జెండా తీసుకొని ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్తే ఉపాధ్యాయులు వేసేటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పేటువంటి సత్తా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి లేదు. అనేక రకాల హామీలు రేవంత్ రెడ్డి నాయకత్వంలో, అదేవిధంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో ఎన్నికలకు ముందు ఇవ్వడం జరిగింది. టీచర్లందరినీ భర్తీ చేస్తాము, 5 డిఏలు ఇస్తాము, పిఆర్సీ ఏర్పాటు చేస్తాము, ఉద్యోగ భద్రత కల్పిస్తాము, 317 కింద అయితే పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయో వాటిని పరిష్కారం చేస్తాము, అనేక రకాలుగా హామీలు ఇచ్చారు. కానీ ఈ రోజు వరకు కూడా ఏ హామీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము హామీలను అమలు చేయలేదు. కాబట్టి ఈరోజు టీచర్ల ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అనేక రకాల విద్యారంగానికి సంబంధించిన హామీలు ఇచ్చారు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉన్నటువంటి ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. ఫీజులు కట్టుకోవాలన్నా, పుస్తకాలు కొనుక్కోవాలన్నా, కంప్యూటర్ కొనుక్కోవాలన్నా, విదేశాలకు వెళ్ళాలన్నా, కోచింగ్ తీసుకోవాలన్నా అన్ని రకాలుగా ఆ విద్యా భరోసా కార్డు ద్వారా పేద కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులు లబ్ధి పొందొచ్చు అని చెప్పాడు రేవంత్ రెడ్డి. ఈరోజు 14 నెలలు కావస్తుంది, ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయిలందరూ కూడా స్కూటీలు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. ఒక్కటంటే ఒక్క స్కూటీ ఇవ్వలేదు. ఒక్కరికంటే ఒకరికి విద్యా భరోసా కార్డు ఇవ్వలేదు. ఒక జీవో 317 కింద ఒక్కరికి న్యాయం చేయలేదు. ఈ రకంగా ఈ ప్రభుత్వము మరి ఉపాధ్యాయుల సమస్యల మీద నిర్లక్ష్యం వహిస్తుంది. రాష్ట్రంలో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ సంబంధించినటువంటి ఎన్నికలు కూడా ఇప్పుడు ఉన్నాయి. పట్టభద్రులుగా ఉన్నటువంటి అనేక మంది నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తాము, 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఈరోజు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఫ్రంట్ పేజీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు ఎన్నికలకు ముందు. మేము అధికారంలోకి వస్తే ఏ రోజులో ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తాము అని 2024 డిసెంబర్ లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి పేపర్ ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ ఫోటో, రేవంత్ రెడ్డి ఫోటో, సోనియమ్మ ఫోటో వేసుకున్నారు ఆ యొక్క ప్రకటనలో. కరపత్రాలు ముద్రించారు. కానీ ఈ రోజు వరకు ఈ ప్రభుత్వము స్వచ్ఛందంగా నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాల భర్తీ విషయంలో నానుస్తూ వచ్చింది. మరి ఉద్యోగాల భర్తీ విషయం ఎక్కడ వేసిన గొంగడు అక్కడ ఉంది. అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో ఆ రోజు రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ హైదరాబాద్లో అశోక్ నగర్కి వచ్చి ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారో, ఉద్యోగాల భర్తీ కోసం ఎగ్జామ్స్ రాస్తారో నిరుద్యోగులు, అక్కడ కోచింగ్ సెంటర్ ఉంటాయి. హైదరాబాద్ లో అశోక్ నగర్ లో లైబ్రరీ దగ్గర అక్కడికి స్వయంగా రాహుల్ గాంధీ వచ్చాడు. టిఆర్ఎస్ ప్రభుత్వము నిరుద్యోగుల పట్ల అన్యాయం చేస్తా ఉంది, మేము అధికారంలోకి వస్తే మీకందరూ కూడా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. 14 నెలలు అయింది, ఎలక్షన్స్ అయిపోయాయి. ఒక్క నిరుద్యోగ విషయంలో కూడా మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచన చేయలేదు. ఇప్పటికీ ఆ నిరుద్యోగులు రాహుల్ గాంధీ వచ్చి పరామర్శించినటువంటి వ్యక్తి, రాహుల్ గాంధీ వచ్చి ధైర్యం చెప్పినటువంటి, రేవంత్ రెడ్డి వచ్చి పరామర్శించి ధైర్యం చెప్పినటువంటి నిరుద్యోగులందరూ అదే లైబ్రరీ దగ్గర ఇంకా చదువుకుంటున్నారు తప్ప ఒక్కరు కూడా ఉద్యోగం రాలేదు.